Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. హరే కృష్ణ. అందరికీ ధన్యవాద ప్రణాం. ప్రార్థన చేద్దాము. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. అందరికీ ధన్యవాద ప్రణాం. మనం నిన్న భగవద్గీత యథాతథము పూర్వరంగం గురించి చెప్పుకున్నాము. ఎవరైనా మీకు గుర్తుండేది మనం నిన్న చర్చించుకున్న విషయాల్లో కొన్ని పాయింట్స్ చెప్పండి. హరే కృష్ణ. నేను లేట్ గా జాయిన్ అయినాను మాతాజీ. పర్వాలేదు మాతాజీ, మీకు గుర్తున్నవి విన్నవి చెప్పండి. అదే మీరు జాయిన్ అయ్యేప్పటికీ మీరేం చెప్తున్నారంటే, ఆయన మన ధృతరాష్ట్రుడు పాండు తనయులని తన పుత్రులని వేరువేరుగా మాట్లాడుతున్నట్లు చెప్తున్నారు మాతాజీ. అదే అంతవరకు గుర్తున్నది. యుద్ధరంగంలో
మీరు అదే చెప్తున్నారు. ఇప్పుడంటే జూమ్ లింక్ లో ఇలా మాట్లాడుతున్నాం, టెక్నాలజీ లేదు, అప్పుడు అనుకునే వాళ్ళము, కానీ ఇది అప్పట్లోనే ఉంది టెక్నాలజీ అది అని కూడా చెప్తూ ఉన్నారు మీరు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అంతఃపురంలో ధృతరాష్ట్రుడు తన కార్యదర్శి అయిన సంజయుని అడుగుతున్నారనమాట, అక్కడ కురుక్షేత్ర యుద్ధ రంగంలో ఏం జరుగుతుంది అని. ఆయన సంజయుడు తన యొక్క ఆధ్యాత్మికాచార్యుడైన శ్రీల వేదవ్యాసముని యొక్క అనుగ్రహంచే అంతఃపురంలో కూర్చొనే కురుక్షేత్ర రంగంలో ఏం జరుగుతుంది, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనే దర్శనం చేసుకుంటూ ఇక్కడ ధృతరాష్ట్రునికి లైవ్ లో చెప్తున్నారు. కాబట్టి చాలా టెక్నాలజీ ఉంది అప్పుడు టెక్నాలజీ ఇప్పుడు మనకే లేదనమాట. అట్లే ఆసరాల గురించి కూడా చెప్పుకున్నాము. అప్పుడు ఎలా అంటే ఆసరాలు ఉండేవి, ఇప్పుడు ఎలా అంటే ఆసరాలు అంటే ఇప్పుడు అందరినీ నాశనం చేస్తాయి. అప్పుడు టార్గెట్ మీదనే, ఎవరి మీద అయితే గర్భస్థ శిశువైన పరీక్షిత్ మహారాజ్ మీద అశ్వత్థామ వదిలిన బ్రహ్మాస్త్రము తల్లికి ఉత్తర గర్భంలో ఉన్న బిడ్డకు మాత్రమే ఏం చేశారు, ఆ లక్ష్యం గురిపెట్టారు, తల్లికి ఏం కాకుండా అనమాట. అటువంటి టెక్నాలజీ. అప్పుడు స్వయం భగవాన్ శ్రీకృష్ణ భగవానుడు హృదయంలో పరమాత్మగా ఏ జీవి శరీరంలో ఉంటే ఆ జీవి యొక్క అంగుష్ట పరిమాణంలో పరమాత్మ ఉంటారు. ఆయన గర్భంలోకి వెళ్ళి ఉత్తర గర్భంలో ఉన్న పరీక్షిత్ మహారాజుని ఆ బ్రహ్మాస్త్రం నుంచి కాపాడతారనమాట. ఆ విధంగా రక్షిస్తారు. అప్పుడు దర్శనం చేసుకుంటారు పరీక్షిత్ మహారాజు భగవంతుని. తర్వాత ఉత్తర గర్భంలోంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన జన్మించిన వెంటనే అందరినీ పరీక్షగా చూస్తారనమాట. ఎవరు నన్ను లోపల రక్షించిన మహానుభావుడు ఎక్కడున్నారు అని. అందువల్ల ఆయనకు పరీక్షిత్ అనే నామధేయం కూడా వచ్చింది. అందరినీ పరీక్షగా గమనించారు కాబట్టి. హరే కృష్ణ. ఇంకా ఎవరైనా చెప్తారా? ఎవరు జాయిన్ అయ్యారు? హరే కృష్ణ. సంధ్యా మాతాజీ, సరితా మాతాజీ, విజయలక్ష్మి మాతాజీ, నిన్న మనం చెప్పుకున్న అంశాల్లో ఏమైనా మీకు గుర్తున్నవి చెప్పండి. కురుక్షేత్ర రణరంగము యుద్ధం అనేది ఎవరి మధ్య జరిగింది, ఎందుకు జరిగింది, వాళ్ళు ఏ వంశంలో వచ్చారు, ఇవన్నీ చెప్పుకున్నాం మనము. హరే కృష్ణ మాతాజీ. రాజ్యం కోసము కురుపాండవుల మధ్య ఇద్దరి మధ్య ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధం జరిగింది, రాజ్యం కోసం మాతాజీ. హరే 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 కృష్ణ. ఇంకెవరైనా చెప్పండి గుర్తున్నవి. ఈ కురువంశం ఎవరి నుంచి వచ్చిందని చెప్పుకున్నాము. ఆయన పేరు మీదనే మనకు మహాభారతం అనే పేరు వచ్చింది అనేది కూడా చెప్పుకున్నాం. భరత మహారాజు నుంచి కురువంశం వచ్చింది. ఇంకెవరైనా చెప్తారా? హరే కృష్ణ మాతాజీ. ఈ భరత మహారాజ్ అంటే ఈ భరతుడు దుష్యంతుని కొడుకు కదా మాతాజీ? మాతాజీ నాకు పూర్తిగా ఐడియా లేదు. ఇక్కడైతే భరత మహారాజు అనే ఇచ్చినారు. పూర్వం భూమండలంను పాలించిన భరత మహారాజు నుండి వచ్చిన కురువంశం నందు సోదరులైనట్టి ధృతరాష్ట్రుడు మరియు పాండురాజు జన్మించిరి. మామూలుగా మీరెప్పుడు ఒక భాగవతంలో ఒక భరతుడు ఉన్నాడు కదా, జింక, నిన్న కూడా ప్రభు క్లాస్ చెప్పినారు కదా, ఋషభదేవుని కుమారుడు, ఋషభదేవుని కొడుకు. ఇప్పుడు మనం ఈ కురువంశంలోది బహుశా నేను అనుకుంటున్నా దుష్యంతుని కొడుకేమో అనుకుంటున్నా, నాకు కరెక్ట్ గా తెలియదు. హరే కృష్ణ. శకుంతల దుష్యంతుల కుమారుడు భరతుడా? ఆయన ఏమో అనుకుంటున్నా, ఆ వంశమేమో అనుకుంటున్నా మాతాజీ, నాకు కరెక్ట్ గా తెలియదు. నాకు కూడా తెలియదు మాతాజీ. ఇక్కడైతే భరత మహారాజు నామం నుండియే మహాభారతం అనే నామం కలిగింది. మనకు భాగవతంలో కూడా అక్కడ భరత మహారాజు నామం నుండియే మొత్తం ప్రపంచానికి అందరికీ మహాభారతం అనే పేరు, భారతవర్షం అనే పేరు వచ్చిందని కూడా చెప్పబడింది. అదే మాతాజీ. అవును మాతాజీ, భరతుడు పాలించినందుకే భారతదేశం అని పేరు వచ్చింది మనకు.
అదే అదే ఏ భరతుడు మూడో భరతుడు కూడా ఏమన్నా ఉన్నారా అని డౌట్ మాతాజీ. ఇద్దరు భరతుల గురించి ఆ తెలుసు కదా మనకు. మేనక దుష్యంతుల కుమారుడే మాతాజీ. అదే అదే. సరే మాతాజీ, ధన్యవాదాలు. శకుంతల. హరే కృష్ణ. శకుంతల. ఆ. ఇంకా ఏమైనా శకుంతల దుష్యంతులే కరెక్ట్ మాతాజీ. దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు అని చెప్పుకోవడానికి మనం కొన్ని చెప్పుకున్నాము. దేవాదేవుడు అంటే ఏంటి అర్థము, ఎందుకు శ్రీకృష్ణుడే దేవాదేవుడు అనేటి కొన్ని చెప్పుకున్న అంశాలు చెప్తారా ఎవరైనా? దేవాది దేవుడు అంటే అర్థం ఏమిటి? హరే కృష్ణ. పార్టిసిపెంట్స్ ఎవరెవరు ఉన్నారో మైక్ అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. దేవాది దేవుడు అంటే అర్థం ఏంటి? ఇలా చర్చించుకుంటే మనకు ఎక్కువ గుర్తుంటుంది, మళ్ళీ మనం ఎవరికైనా చెప్పొచ్చు అనమాట. అందుకే చర్చలో పాల్గొనండి అందరూ. తప్పైనా పర్వాలేదు, మనం ఒకరికొకరు చెప్పుకుంటే అవి గుర్తుంటాయండి. దేవాది దేవుడు అంటే అర్థం ఏంటి? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అంటే ఆ కళా మాతాజీ మీరు చెప్తారేమో చెప్పండి మాతాజీ. హరే కృష్ణ. లేదు కదా, నేను ఇప్పుడే ఆన్ చేస్తున్నా, ఏమీ వినలేదు ఇక్కడ. సరే సరే. అంటే మాతాజీ మనం క్లాసులలో వచ్చినప్పుడు చెప్పుకుంటుంటాం కదా, దేవాతి దేవుడు శ్రీకృష్ణుడే, ఆయన కిందనే ఇట్లా శివుడు బ్రహ్మ ఒక్కొక్కరు, మీరు ఎగ్జాంపుల్ కూడా చెప్తుంటారు. ప్రధానమంత్రి కింద అందరు వివిధ శాఖలు నిర్వహిస్తున్నట్లు, మిగతా దేవతలందరూ కూడా ఒక్కొక్క శాఖ నిర్వహిస్తున్నట్లు, ఆ శివుడు తమో గుణములకి అధిపతి, బ్రహ్మ సృష్టికర్త, ఇవన్నీ మనము తర్వాత విష్ణుమూర్తి క్షీరోదక సాయి, ఆయన అంతా సృష్టి స్థితి లయ అని వీటన్నిటి గురించి మీరు చెప్తా ఉంటారు మాతాజీ. అంటే పైన సెంటర్ పాయింట్ కృష్ణుడే ప్రధానమంత్రి లాగా, మిగతా అందరూ ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తారు కాబట్టి దేవాదేవుడు శ్రీకృష్ణుడు అన్నట్లు నాకైతే విన్నట్లు గుర్తుంది మాతాజీ. హరే కృష్ణ. వెరీ గుడ్. దేవతలందరూ కూడా జీవాత్మలే అన్నమాట. భగవంతుడు ఒక్కడే కృష్ణుడు, ఆయన నుంచే విస్తరణ వస్తాయి. దేవతలకు కూడా దేవుడు కాబట్టి దేవాది దేవుడు అంటారు. ఇప్పుడు బయట అందరు అడుగుతుంటారు, మీకు ఎందుకు చాలా మంది దేవతలు ఉంటారు, 3 కోట్ల మంది 33 కోట్ల మంది అంటుంటారు అని. అప్పుడు మనం ఈ ఉదాహరణ చెప్పచ్చు. ప్రధానమంత్రి, ఆయన కింద ఉండే మంత్రులు, శాఖలు, వివిధ అధికారులు అందరూ ఉంటారు, యంత్రాంగం అంతా ఆయన సేవకులు. మూలము ఆదిదేవుడు గోవిందుడు, ఆది పురుషుడు కృష్ణుడు. కాబట్టి ఇది మనం ఎవరికైనా తెలియజేయడానికి. దేవతలకు కూడా కష్టాలు వస్తాయి, ఎందుకంటే వాళ్ళు జీవాత్మలే, ఉన్నతమైన పుణ్యం కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఉన్నతమైన పదవులు ఇవ్వబడ్డాయి. ఆ విధంగా వాళ్ళు ఉన్నతమైన స్థానాల్లో వాళ్ళ యొక్క సేవలు కార్యాలు నిర్వహిస్తున్నారు అన్నమాట. భగవంతుని యొక్క ప్రతినిధులుగా సేవలు నిర్వహిస్తున్నారు. బ్రహ్మ కూడా గౌణ సృష్టికర్త, అంటే బ్రహ్మను కూడా సృష్టించింది ఎవరు? బ్రహ్మను ఎవరు సృష్టించారు? కృష్ణుడు మాతాజీ. ఎలా చెప్పండి, మనం ఎవరికైనా చెప్పడానికి. నిన్న చెప్పుకున్నాం, బ్రహ్మ ఎలా ఆవిర్భవించారు? గర్భోదక శాయి విష్ణువు నుండి ఆవిర్భవిస్తాడు. అదే పూర్తిగా చెప్పుకున్నాం బాగా. తెలియదు మాకు. ఆయన నాభి కమలం నుంచి, కమలంలో ఆయన నాభి నుంచి ఆవిర్భవిస్తారు. అది నిన్న చెప్పుకున్నాం కదా, ఆయన పూర్ణుడు. ఆయన సృష్టించాలనుకుంటే ఆయన స్వయం పూర్ణుడు, బయట నుంచి ఏం పొందాల్సిన అవసరం లేదు. లక్ష్మీదేవి అవసరం లేకుండానే బ్రహ్మను సృష్టించినారు. మనకైతే గన ఇక్కడ భార్యాభర్తలు ఇద్దరు ఉంటేనే పిల్లలు జన్మిస్తారు, కానీ భగవంతుడు పూర్ణుడు. లక్ష్మీదేవి సహాయము, లక్ష్మీదేవి ద్వారా ఆనందము అవసరం లేదు ఆయనకు. ఆయన పూర్ణుడు, పూర్ణత్వం పూర్తిగా అన్ని సమస్త సద్గుణేశ్వర పూర్ణుడు కాబట్టి తాన నాభికమలంలోంచి తానే స్వయంగా బ్రహ్మను సృష్టించారన్నమాట. కాబట్టి ఇక్కడ ఆది సృష్టికర్త కృష్ణుడు, గౌణ సృష్టికర్త బ్రహ్మ వస్తారు. ఇంకా కొన్ని ఉదాహరణలు చెప్పుకున్నాము. శివుడు, బ్రహ్మ భగవంతుని ఎలా ఆశ్రయించారు, కొన్ని స్టోరీస్ చెప్పుకున్నాము.
ఎవరైనా గుర్తుంటే చెప్పండి విన్నవాళ్ళు. దేవతలు కృష్ణుని ఆశ్రయించి రక్షణ పొందారని కొన్ని స్టోరీస్ చెప్పుకున్నాం. నిన్న వంశీ కృష్ణ ప్రభు చెప్పినారు శివుని గురించి. ఒక స్టోరీ చెప్తారా ఎవరైనా? హరే కృష్ణ. భస్మాసురుడు మాతాజీ సరే. శివుణ్ణి వరం తీసుకొని ఎవరి తల మీద చేయి పెడితే భస్మం అవుతారు అని వరం పొంది శివుని మీదే తల మీద చేయి పెట్టకపోతే ఆయన విష్ణువుని శరణు వేడితే శివుడు మోహిని రూపంలో వచ్చి భస్మాసురుణ్ణి మైమర్పించి తన చేతులు తన మీదే పెట్టుకునేటట్లుగా మోహిని అవతారంలో చేసి భస్మాసుర వధ చేస్తాడు మాతాజీ. హరే కృష్ణ మాత. హరే కృష్ణ. అవును, ఇది మనం సినిమాలో చూసాము. కానీ మూల భాగవతము వేదవ్యాస మహర్షి రచించిన భాగవతంలో ఉన్నదేమంటే మనం నిన్న చెప్పుకున్నాం. అది కూడా వామన అవతారంలో భగవంతుడు ప్రకటమవుతారు. భస్మాసురుణ్ణి ముద్దు ముద్దు మాటలతో మోహింపజేస్తారనమాట. నువ్వు అలసిపోయావు, విశ్రాంతి తీసుకో, ఆహారం తీసుకో, ఎందుకు అలా పరిగెడుతున్నావు అని అలా మోహింపజేసి నువ్వు నమ్ముతున్నావా శివుని యొక్క వరం నిజమని? ఏం కాదు, తలపై చేపెట్టుకోవచ్చు, అసలు అది ఆయనకు ఇంత శక్తి లేదు అనేసి చెప్తారనమాట. అప్పుడు భగవంతుని యొక్క సౌందర్యానికి ముద్దు మాటలకు ఆకర్షింపబడి భస్మాసురుడు తన తలపై చేపెట్టుకొని మరణిస్తారు. అక్కడ ఇంకొక మనం తీసుకోవాల్సిన నీతి చెప్పారు ఏంటంటే వైష్ణవుల్లో మొట్టమొదటి వారు శివుడు. వైష్ణవానం యథా శంభు. వైష్ణవుల్లో మొట్టమొదటి వారు శివుడు. ఆయన ఎప్పుడు నిరంతరం రామనామం జపిస్తూ భగవంతుని లీలలు చేస్తూ ఉంటారు. ఆయన్ను ఎప్పుడైతే అవమానించాడో భస్మాసురుడు అనుమానించారో అప్పుడే ఆయన పతనం స్టార్ట్ అయిపోయింది. ఆ విధంగా అతను భస్మం అయిపోయాడు. అది కూడా చెప్తారు. ఇది భాగవతంలో వస్తుంది మనకు. ఎందుకంటే మనం ప్రామాణికమైన శాస్త్రం నుంచే తీసుకోవాలి. టీవీ సీరియల్స్ లో కానీ సినిమాలలో కానీ వాళ్ళు ప్రామాణికంగా శాస్త్రం నుంచి తీసుకోరనమాట. కాబట్టి వాళ్ళు తోచినది చేస్తుంటారు. అవి ప్రామాణికం కాదు. ఇప్పుడు చాలా మంది కూడా టీవీ సీరియల్ కృష్ణ సీరియల్ చూస్తున్నాము, జై శ్రీకృష్ణ అని అందులో చెప్తుంటారు అనమాట. హనుమంతుని స్టోరీస్ అని పిల్లలు కానీ అవి చాలా చాలా ప్రామాణికం నుంచి దూరంగా తీసుకెళ్లేవి వాళ్ళు చూపిస్తారు అనమాట. కాబట్టి మనం అవన్నీ ప్రామాణికంగా తీసుకోకూడదు. శాస్త్రం నుంచి మాత్రమే ఆచార్యులు ఏదైతే శ్రీల వేదవ్యాస మహర్షి మూల భాగవతం నుంచి ఏవైతే ఈ శ్లోకాలు ఇచ్చారో వాటిని మనం ప్రామాణికంగా తీసుకోవాలి. హరే కృష్ణ. ఇంకొకటి బ్రహ్మ విమోహన్ లీల. బ్రహ్మ గురించి కూడా బ్రహ్మ ఎలా రక్షింపబడ్డారో కొన్ని సంఘటనలు చెప్పుకున్నాము. ఎవరైనా చెప్తారా? గుర్తున్నాయా? హరే కృష్ణ. చెప్పండి, మీకు గుర్తున్న వరకు చెప్పండి. హరే కృష్ణ. హరే కృష్ణమ్మా. హిరణ్యకశిపుడి గురించి చెప్పుకున్నాము. ప్రహ్లాద్ మహారాజు లీల. చెప్పండి మాతాజీ. కళా మాతాజీ కానీ ఎవరైనా, సరితా మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. బ్రహ్మదేవుడు గోవులను, గోవత్సములను, గోపబాలులను బ్రహ్మలోకానికి తీసుకెళ్తాడు కృష్ణుణ్ణి పరీక్షింపదలిచి. కానీ కృష్ణ పరమాత్మ భగవానుడు గోవులుగా, గోవత్సములుగా, గోపబాలురుగా అంతా తానే విస్తరించి
విస్తరిస్తాడు మాతాజీ. హరే కృష్ణ, హరి బోల్. తర్వాత కొన్ని రోజులైనా కూడా ఇంకా ఇంకా అంతటా కృష్ణుడే ఉన్నాడని తెలివి తెచ్చుకొని అందరినీ వదిలిపెడతాడు మాతాజీ. బ్రహ్మదేవుడు తన తప్పిదం తెలుసుకొని విడిచిపెడతాడు. హరే కృష్ణ, ధన్యవాదాలు. ఆ విధంగా కృష్ణుడే గోపబాలుడుగా గోవత్సాలుగా విస్తరించి ఆ తల్లుల యొక్క కోరిక తీరుస్తారు. బ్రహ్మ కూడా తెలియజేస్తారు, నువ్వే కాదు అనేక విశ్వాల్లో అనేక బ్రహ్మలు ఉన్నారు, నువ్వు కేవలం ఒక చిన్న విశ్వానికి చతుర్ముఖ బ్రహ్మవు, చాలా పెద్ద పెద్ద విశ్వాల్లో ఎక్కువ తలలు ఉన్న బ్రహ్మలు కూడా ఉన్నారని అందరినీ పిలిపించి చూపిస్తారు అన్నమాట. ఇంకా ప్రహ్లాద్ మహారాజు లీల చెప్పండి ఎవరైనా. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, క్షమించండి, వేరే వాళ్ళు వచ్చినారు. చెప్పండి ఎవరైనా ప్రహ్లాద్ మహారాజు లీల గుర్తున్న వరకు చెప్పండి. మీకు తెలిసిన ఏదైనా చెప్పండి, నిన్న వినకపోయినా. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ప్రహ్లాదుడు కూడా హరినామం కోసం మాతాజీ తండ్రిని ఎదిరిస్తాడు. ఎన్ని హింసలు పెట్టినా కూడా హరినామంని వదలడు మాతాజీ. చివరికి భగవంతుడే తన భక్తుడిని కాపాడడం కోసం రావాల్సి వస్తుంది మాతాజీ. హరే కృష్ణ. నిన్నైతే వినలేదు, నేను క్లుప్తంగా కొంచెం చెప్పాను మాతాజీ. భగవంతుడి నామం రూపంలోనే భగవంతుడు రక్షిస్తున్నారు అక్కడ. ప్రహ్లాద్ మహారాజు ముందు చాలా చాలా చంపడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, ఎన్ని కష్టాలు పెట్టినప్పటికీ ఆయన కేవలం హరినామం చేయడం ద్వారానే రక్షింపబడ్డారు. కేవలం భగవంతుడు ఎందుకు ప్రకటమయ్యారంటే భక్తులతో సాంగత్యం కోసం అన్నమాట. భక్తుల యొక్క ఆలింగన ఆనందం కోసము భగవంతుడు ప్రకటమైనారు అక్కడ. అలాగే బ్రహ్మ మామూలుగా ఆయన గాలి అంటే వాయుదేవునికి చెప్పేస్తే గాలి ఆపేస్తే హిరణ్యకశిపుడు చనిపోతాడు. కానీ అక్కడ బ్రహ్మ వరం ఇస్తారు. ప్రహ్లాద్ మహారాజుతో సాంగత్యం కోసము ప్రకటమవుతారు. అలాగే బ్రహ్మ వరాన్ని నిలబెట్టడం కోసం కూడా, బ్రహ్మ కోసం కూడా ఆయన భక్తుడి యొక్క భక్తవత్సలుడు అనమాట కృష్ణుడు. ఆ విధంగా బ్రహ్మ వరాలు ఇస్తారనమాట. మరణం లేకుండా వరం ఇవ్వమంటే, నాకే మరణం ఉందయ్యా, నీకు మరణం లేకుండా నేను ఎక్కడ ఇచ్చేది వరం అంటే, ఆ హిరణ్యకశిపుడు ఎంతో తెలివిగా నేను లోపల చనిపోవద్దు, బయట చనిపోవద్దు, మానవులతో చనిపోవద్దు, మృగాలతో చనిపోకూడదు, అలా చాలా చాలా వరాలు అడుగుతారనమాట. ఇంట్లో చావకూడదు, బయట చావకూడదు, పగలు రేయి చనిపోకూడదు, అట్లా చాలా అడిగితే నా నారాయణుడు, నా కృష్ణుడు నీకంటే తెలివైన వాడు, ఎందుకంటే సర్వమైన కీర్తి, సర్వ షడ్గుణేశ్వర్య పూర్ణుడు, సర్వజ్ఞానము అంతా కృష్ణునికే ఉంది మొత్తం. కాబట్టి ఆయన నిన్ను ఎలాగైనా సంహరిస్తాడనే ఉద్దేశంతో బ్రహ్మ సరే తదాస్తు అంటారు. అప్పుడు ఇంకా హిరణ్యకశిపుడు దేవతల రాజ్యమైన స్వర్గలోకంపై దండెత్తి వాళ్ళందరినీ పారదోలి వాళ్ళందరినీ తన చెప్పు చేతుల్లో పెట్టుకొని, ఇప్పుడు సూర్యుడు రావాలంటే అప్పుడు రావాలి, ఇప్పుడు చంద్రుడు రావాలంటే రావాలి, అలా అందరినీ అష్టదిక్పాలకుని అందరినీ కూడా తన చెప్పు చేతుల్లో పెట్టుకొని వాళ్ళని బాధిస్తూ ఉంటారు అనమాట. అప్పుడు భగవంతుడు ఆ బ్రహ్మ యొక్క వరాన్ని నిలబెడుతూ అన్ని పాటిస్తారు. ఆయన వరం
ఇచ్చిన వరం పాటిస్తూనే ఆయన హిరణ్యకశిపుని సంహరిస్తారు. అంటే పగలు కాదు, రేయి కాదు, సంధ్యాకాలంలో, ఇంట్లో కాదు, బయట కాదు, గడప మీద, మనిషి కాదు, మృగము కాదు, నరసింహ అవతారంలో, ఆ ఆయుధాలతో కాదు, తన యొక్క చేతి గోర్లతో. ఈ విధంగా భగవంతుడు ఎంత పూర్ణ జ్ఞానం అనేది, మనము పూర్ణ శక్తివంతుడు అనేది మనం ఇలాంటి కార్యాల ద్వారా ఉరుక్రముడు అసాధారణమైన కార్యాలు, ఎవరు చేయలేనటువంటి కార్యాలు చేయడం ద్వారా భగవంతుని కూడా మనం ఈ విధంగా దేవాదేవుడు అని గుర్తించవచ్చు అనమాట. ఆ విధంగా హిరణ్యకశిపుని సంహరించారు ప్రహ్లాద్ మహారాజుని ఆలింగన సౌఖ్యం కోసం అన్నమాట. ఆ భక్తులతో యొక్క దివ్యరస సంబంధం కోసమే భగవంతుడు ఆవిర్భవిస్తుంటారు అన్నమాట. హరే కృష్ణ. ఇవన్నీ మనం నిన్న చర్చించుకున్నాము. ఈ విధంగా పూర్వంశీయులైన కౌరవులు పాండవుల మధ్య రాజ్యం కోసము యుద్ధం జరుగుతున్నది. ఎందుకంటే పాండవులు రాజీ కోసం కృష్ణుడు ఎంత దయామయుడు, భక్తుల తరపున ఆయన దూతగా కూడా వెళ్తారనమాట. 5 ఊర్లు ఇవ్వమని అడిగినా కూడా దుర్యోధనుడు ఇవ్వనంటారు. ఆ విధంగా యుద్ధం అనివార్యం అవుతుంది. ఎందుకంటే క్షత్రియులు వేరే పని చేయరన్నమాట. వాళ్ళు ఖచ్చితంగా రాజ్యపాలనే చేయాలి కాబట్టి రాజ్యం కోసము యుద్ధం అనివార్యం అవుతుంది. మళ్ళీ కృష్ణుని కూడా ఆశ్రయిస్తారు దుర్యోధనుడు, అర్జునుడు. అప్పుడు మనం కొన్ని సంఘటనలు చెప్పుకున్నాం ఏం జరిగింది అనేది, కృష్ణుడు యుద్ధంలో పాల్గొనే విషయం గురించి. ఎవరైనా గుర్తుందా చెప్తారా? దుర్యోధనుడు, అర్జునుడు ఇద్దరు కృష్ణుడి దగ్గరికి వెళ్తారు యుద్ధంలో సహాయం చేయమని అడగడానికి. అప్పుడు ఏం జరిగింది? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అర్జునుడు పాదాల దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు మాతాజీ. అప్పుడు స్వామి నేను కావాలా, సైన్యం కావాలా అనేసి అడుగుతారు మాతాజీ నారాయణ సేన. అప్పుడు ఆమెను ఉంటే అర్జునుడు చెప్తాడు అనమాట, మాతాజీ మీరుంటే చాలు అన్ని ఉన్నట్టే అనేసి స్వామిని కోరుకుంటాడు మాతాజీ అర్జునుడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్. ఆ విధంగా అర్జునుడు కృష్ణుని కోరుకుంటారు, దుర్యోధనుడు ఆ కృష్ణుని యొక్క సైన్యాన్ని కోరుకుంటారు. కృష్ణుడు నేను ఆయుధం పట్టనని చెప్తారు. ఆయన స్వయం దేవాదేవుడైనప్పటికీ తన భక్తుని యొక్క రథం సారథిగా యుద్ధంలో అర్జునుడి రథాన్ని నడుపుతారనమాట. ఇంకా ఆయుధం పట్టనని చెప్పినారు, ఆయుధం పట్టారు. ఎందుకని కూడా చెప్పుకున్నాం. ఎవరైనా చెప్తారా? ఎందుకు కృష్ణుడు ఆయుధం పట్టాల్సి వచ్చింది? భీష్ముడి శరాఘాతం నుంచి అర్జున్ని కాపాడడానికి మాతాజీ. హరే కృష్ణ. ఇంకా మూల కారణం చెప్పుకున్నాం. ఎవరైనా గుర్తుంటే చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ స్వామి ఆయుధం పట్టనని చెప్తాడు కదా మాతాజీ, కానీ భీష్ముడు చెప్తాడన్నమాట ఆ స్వామి చేత ఆయుధం పట్టిస్తాను అని. అంటే ఆయన భక్తుడి యొక్క కోరిక తీర్చాలనేసి ఆయుధం పట్టుకుంటాడు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. భీష్మాచార్యుడు గొప్ప భక్తుడు అనమాట కృష్ణునికి. ఆయన క్షత్రియుడు కాబట్టి కృష్ణుని వీరరసంలో దర్శనం చేసుకోవాలనుకుంటారు. యుద్ధం చేస్తున్నప్పుడు వీరరసంలో కృష్ణుడు ఎంత అందంగా ఉంటారో కృష్ణుని వీరరసంలో నేను దర్శనం చేసుకోవాలనుకుంటారు. ఆ విధంగా కృష్ణుడు ఆయుధం పట్టాలని భీష్ముడు కోరుకున్నారు కాబట్టి భక్తుని యొక్క కోరిక నెరవేర్చడం కోసము అక్కడ కృష్ణుడు రథచక్రం తీసుకొని భీష్ముడి మీదకి ఉరుకుతారనమాట. అది చాలా అందమైన వర్ణన ఉంటది. భీష్మాచార్యులు ఆ అందాన్ని వర్ణించడము, భగవంతుడు సింహం లాగా దుంకుతూ వస్తున్నారు, ఆయన కడుపులో ఉండే ముల్లోకాలు అంటే పై లోకాలు కింద లోకాలు అన్ని కూడా కదులుతున్నాయి, ఆయన యొక్క చెవిలో లోకలు ఊగుతున్నాయి, ఆయన యొక్క ముంగరులు ఎలా కదులుతున్నాయి, ఆయన గుర్రపు డెక్కల ధూళితో ఆయన ముఖార విందం ఎంత అందంగా ఉంది. అక్కడ యుద్ధంలో తగిన బాణాల ద్వారా రక్తం కారుతుంది, అవన్నీ కూడా చెప్తారనమాట. భగవంతుడు దేవాదేవుడు సచ్చిదానంద విగ్రహుడు కదా,
మరి ఆయనకు బాణాలు తగలడము రక్తం కారడం గురించి మీరేం చెప్తారు? ఎవరన్నా అడుగుతారు కదా, ఆయనకు కూడా బాణాలు తగిలినాయి, రక్తం కారింది, లేదా ఆ ఆ, చివరిన స్వామి అంతర్ధానమయ్యే శైలిలలో ఆ బోయవారు వదిలిన బాణం ఆ భగవంతుని యొక్క పాదం బొటన వేలకు తగిలింది, ఆ విధంగా భగవంతుడి శరీరం వదిలిపెట్టారని చెప్తారు. ఆ అంతర్ధాన లీల గురించి కానీ వీటన్నిటి గురించి ఎవరన్నా అడిగితే ఏమైనా చెప్పగలరా మీరు? తెలుసా మీకు ఆ లీలల వెనక రహస్యం? అంటే మానవావతారంలో వచ్చారు కాబట్టి మాతాజీ, ఎందుకంటే ఇన్ని చేసిన వారు కేవలం బోయవాడి చిన్న బాణం దెబ్బకే శరీరం వదలరు కదా. అంద భగవద్ధామం వెళ్ళాలి కాబట్టి అందరినీ ముందుగా పార్షదులందరినీ యదువంశం దాంట్లో ముసలం పుట్టించి అందరినీ పంపించేస్తారు. తర్వాత అదే మానవ శరీరంలో వచ్చారు కాబట్టి వారు వెళ్ళాలి కాబట్టి అని నేను అనుకుంటున్నాను మాతాజీ. హరే కృష్ణ. భగవంతుడు ఎప్పుడు ఆవిర్భవించినా సచ్చిదానంద విగ్రహంతోనే ఆవిర్భవిస్తారు. మానవ దేహం మనలాంటి భౌతిక దేహం కాదు. కాకపోతే అక్కడ భగవంతుడు తన యొక్క శక్తి కాబట్టి భౌతిక శక్తి తాను ప్రకటన చేయగలుగుతాడు అనమాట. భౌతిక శక్తి అంటే రక్తం రావడము అవన్నీ కూడా తాను ప్రకటన చేయగలుగుతాడు. ఎందుకంటే తన శక్తే కదా, భౌతిక శక్తే కదా. తాను వెళ్ళాలనుకుంటే వెళ్తాడు, ఆవిర్భవించాలనుకుంటే ఆవిర్భవిస్తారు. స్వయిచ్ఛ అన్నమాట, తన సొంతం, తన నిర్ణయం అన్నమాట. భగవంతునికి ఏది నిర్దేశం లేదు. మనది భౌతిక శరీరము, మనది బలవంతంగా త్రోయబడతాం మనం తల్లి గర్భంలోకి. ఏ తల్లి గర్భంలో జన్మిస్తామో మనకు తెలియదు, ఆ నిర్ణయించుకునే అధికారం మనకు లేదు. భౌతిక శక్తి మన కర్మానుసారము ఎక్కడ తోస్తే ఏ తల్లి గర్భంలో జన్మిస్తామో ఎక్కడ కష్టాలు పడతామో అది మన నిర్ణయం కాదు. కానీ భగవంతుడు అలా కాదనమాట. భగవంతుడు సచ్చిదానంద విగ్రహుడు. తాను స్వయంగా తన ఇచ్ఛానుసారము ఆవిర్భవిస్తారు. ఎవరిని తల్లిదండ్రులుగా తీసుకోవాలనో ఎక్కడ ఆవిర్భవించాలనో ఆయన ఆవిర్భవిస్తారు అనమాట. అలాగే తన అంతర్ధానం కూడా తన ఇచ్ఛానుసారం వెళ్తారనమాట. ఇప్పుడు రాజు ఉన్నారు, జైలు విజిట్ చేయాలనుకుంటే తన స్వయం తన అధికారంతో తను ఎప్పుడైనా రావచ్చు, వాళ్ళని చూడొచ్చు, వెళ్ళొచ్చు. కానీ నేరస్తులు అలా కాదు కదా. నేరస్తులు తప్పు చేయడం ద్వారా జైల్లో నిర్బంధించబడతారు, కష్టాలు పడతారు. వాళ్ళు ఇచ్ఛానుసారం బయటకు వెళ్ళడానికి లేదు. అది అంతా పైన నిర్దేశంలో జరుగుతుంది. అలా మనకు జీవాత్మలకు భగవంతునికి అలా రాజు ఖైదీలో తేడా వంటిది అనమాట. కాబట్టి తన భౌతిక శక్తిని తాను ప్రకటన చేస్తారు. ఆ విధంగా రక్తం కారడము, ఆ విధంగా బాణం తగలడం వల్ల శరీరం మొదలుపెట్టినట్టు లీలలు చేస్తారనమాట. తన శక్తి కాబట్టి తన చెప్పినట్లు భౌతిక శక్తి నడుచుకుంటుంది. ఈ విధంగా భగవంతుడు సచ్చిదానంద విగ్రహుడు. ఎక్కడున్నప్పటికీ కూడా పూర్ణ జ్ఞానము, పూర్ణ తెలివితేటలు, ఆనందమైన విగ్రహం కల శరీరం కలవారు భగవంతుడు. సత్ చిత్ ఆనందం. సత్ అంటే శాశ్వతమైనది, చిత్ అంటే జ్ఞానపూర్ణమైనది, ఆనందం అంటే పూర్ణ ఆనందంతో నిండినది. అటువంటి శరీరం గలవారు భగవంతుడు సచ్చిదానంద విగ్రహం. తనను ఆశ్రయించిన భక్తులకే ఆధ్యాత్మిక జగత్తులో సచ్చిదానంద దేహాలు ఇస్తున్నారు భగవంతుడు. అటువంటిది తాను పూర్ణ సచ్చిదానంద విగ్రహం అన్నమాట. ఆ విధంగా హరే కృష్ణ. ఇది మనం ఎవరికైనా చెప్పచ్చు. తన శక్తే కాబట్టి ఆ విధంగా ప్రకటన చేస్తారు, రక్తం రావడం అలాంటివి. ఈరోజు ఇంకా మనము తర్వాత తొలి పలుకు అని ఉంది. ఇది ప్రభుపాదుల వారు రాశారనమాట. ఈ భగవద్గీత రాయడానికి కారణాలు అవన్నీ. ఎందుకంటే చాలా చాలా అప్రామాణికమైన భగవద్గీతలు ఉన్నాయి. కాబట్టి ప్రామాణికమైన భగవద్గీత ద్వారా కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడమే ముఖ్య ఉద్దేశంగా శ్రీల ప్రభుపాదుల వారు ఈ భగవద్గీత యథాతథాన్ని మనకు అందించారనమాట. ఈ కృష్ణ చైతన్యోద్యమము ఎందుకు యథార్థమైందంటే భగవద్గీతను యథాతథంగా ప్రచారం చేయడం ద్వారానే ఇది యథార్థమైంది, చారిత్రకంగా ప్రామాణికమైంది మరియు దివ్యమైంది అని కూడా చెప్తున్నారు. కాబట్టి ఇది ఇంతగా జనులలో చైతన్యాన్ని తీసుకొని వస్తుంది. యథాతథంగా ఇవ్వడం ద్వారానే ఇంతగా ప్రచారం
చేస్తున్నారు. అందరి హృదయాల్లో మార్పును తీసుకొస్తున్నారు. పెను మార్పును అంటే చాలా ఉధృతమైన మార్పు అన్నమాట. చాలా దిగజారిన చైతన్యం గల వారి హృదయాల్లో కూడా కృష్ణ చైతన్యం అనేది మార్పును తీసుకొని వచ్చి వాళ్ళ జీవితాలను ఉద్ధరిస్తున్నారు అన్నమాట. ఇవన్నీ ఈ తొలి పలుకులో ప్రభుపాదుల వారు వివరించారన్నమాట. ఇంకా ఎంతో వినయంతో ఈ విషయంలో ఏదైనా ఖ్యాతి లభిస్తే అది నాకు చెందింది కాదు, నా శాశ్వత గురుదేవులైన ఓం విష్ణుపాద పరమహంస పరివ్రాజకాచార్య అష్టోత్తర శత శ్రీ శ్రీమద్ భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజు ప్రభుపాదుల వారికే చెందును అని ఇక్కడ ప్రభుపాదుల వారు ఎంతో వినయంగా తన గురుదేవులకు ఖ్యాతి లభిస్తుందని చెప్తున్నారనమాట. ఏదైనా ఖ్యాతి వచ్చిందంటే నేను దాన్ని ఎట్టి మార్పులు చేర్పులు చేయకుండా యథాతథంగా అందించాను, అది మాత్రమే నేను చేశాను అని చెప్తున్నారు. అది నేను ప్రయత్నం చేశాను అని చెప్తున్నారు. ఇంకా చాలా ఆంగ్లంలో చాలా 700 భగవద్గీతలు వచ్చాయి. అవన్నీ తప్పుడు వ్యాఖ్యానాలతో వచ్చాయి. కాబట్టి అవన్నీ ఏం మార్పు తీసుకురాలేదు అక్కడ విదేశీయుల్లో. ఇది యథాతథంగా భగవంతుడు ఏదైతే చెప్పాడో దాన్ని దేవాదేవుడు అని శ్రీకృష్ణ భగవానుడు ముఖ్య ఉద్దేశాన్ని నేను యథాతథంగా చెప్పడం ద్వారానే ఇది ఇంతగా అందరి హృదయాల్లో మార్పు తీసుకొచ్చింది. ఈ విధంగా భగవంతుని సంకల్పాన్ని తెలియజేయడమే మా కర్తవ్యము అని చెప్తున్నారు. కొంచెం భగవంతుని గురించి స్వల్ప జ్ఞానం కలిగినా కూడా ఎంతో అది అందరిని జీవితాల్లో మార్పు తీసుకొస్తుంది, ఎంతో భయాన్ని నుంచి రక్షిస్తుంది. భగవంతుడు మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు అని చెప్పినప్పుడు స్వయం భగవంతునికే కృష్ణునికే నమస్కారం చేయాలి, కృష్ణుని భక్తులు కావాలి, కృష్ణుని పూజించాలి. కాబట్టి కృష్ణునికి అతని ఆత్మకు భేదం లేదు, వాళ్ళిద్దరు ఒకటే. కృష్ణ నామము, కృష్ణుడు, కృష్ణుని శరీరము, కృష్ణుని ఆత్మ అవన్నీ తేడా లేదు. మన ఆత్మకు మన శరీరానికి తేడా ఉంది, కానీ కృష్ణుని ఆత్మకు కృష్ణుని శరీరానికి తేడా లేదని ఇక్కడ వివరిస్తున్నారు. కృష్ణుడు ద్వంద్వరహితుడు. అతని రామము రూపము కృష్ణుని గుణాలు లీలల మధ్య ఎట్టి భేదము లేదు. గురు శిష్య పరంపరా విధానంలోనే ఇది మనకు స్పష్టంగా యథాతథంగా అర్థమవుతుంది. శ్రీకృష్ణ భగవానుని భక్తుని కానటువంటి వానికి ఈ అలౌకికమైన విషయాలు అర్థం చేసుకోవడం సాధ్యం కాదని తెలియజేస్తుంది. అది ఎంతో కష్టమో సాధ్యం కాదని చెప్తున్నారు. ఇట్లా ఎవరైనా ప్రామాణిక వ్యాఖ్యానాలు చెప్పేవారివి వినకూడదు, వారి విషయంన జాగ్రత్తగా ఉండాలని మహాప్రభు మనల్ని హెచ్చరిస్తున్నారు. మాయావాద తత్వాలు ఇవన్నీ వినకూడదు, మీరు జాగ్రత్తగా ఉండండి, ప్రామాణికులైన వైష్ణవుల నుంచే మీరు వినాలి అని మనకు హెచ్చరిక చేస్తున్నారు అన్నమాట. వాళ్ళు అట్లా మాయావాద భాష్యాలు విని అర్థం చేసుకోవాలని ప్రయత్నించే వాళ్ళు మహా అపరాధం చేసిన వారు అవుతారు. కాబట్టి వాళ్ళు భ్రాంతికి గురయ్యి భగవద్ధామానికి తిరిగి వెళ్ళలేరు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. 4 సాంప్రదాయాలు, వైష్ణవ సాంప్రదాయాలు చెప్పుకున్నాం కదా. శ్రీ వైష్ణవ సాంప్రదాయము, బ్రహ్మమధ్వ గౌడీయ వైష్ణవ సాంప్రదాయము, కుమార సాంప్రదాయము, శివుని నుంచి వస్తుంది రుద్ర సాంప్రదాయము. ఈ 4 సాంప్రదాయాలే శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి. అందులో ఇప్పుడు కలియుగంలో చైతన్య మహాప్రభు ఆవిర్భవించి బ్రహ్మమధ్య గౌడీ వైష్ణవ సాంప్రదాయంలో హరినామ సంకీర్తనోద్యము కలియుగ ధర్మము ప్రచారం చేశారు. చాలా సులభ విధానము. మనం సులభంగా చాలా ఈజీగా ఎక్కడ ఉన్నా కూడా హరినామ సంకీర్తన చేస్తూ తిరిగి భగవద్ధామం వెళ్ళొచ్చు, భగవత్ సేవలో శాశ్వతంగా నెలకొనవచ్చు అన్నమాట. ఇది చెప్తున్నారు ఇక్కడ. బ్రహ్మదేవుని ఒక రోజు అంటే ఇవి 86 కోట్ల అసలు లెక్క పెట్టలేనన్ని కోట్లు, ఇన్ని సంవత్సరాలు ఒక్క రోజు అవుతుంది అన్నమాట. అంటే బ్రహ్మదేవుని యొక్క ఒక్క క్షణం ఇక్కడ ఒక సంవత్సరం. ఆ విధంగా లెక్క వేసుకుంటే ఆయన ఒక రోజు కోట్ల సంవత్సరాలు అవుతుంది.
ఆ ఒక రోజు కాలంలో ఒక్కసారి ఈ భౌతిక జగత్తున శ్రీకృష్ణ భగవానుడు అవతరిస్తారంట. అట్టి ప్రయోజనమును జిజ్ఞాసు అయిన బద్ధజీవునికి తెలియజేయటయే మా భగవద్గీత యథాతథం యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్తున్నారు అనమాట. భగవంతుడు బ్రహ్మదేవుని ఒక్క రోజు కాలంలో ఒక్కసారి మాత్రమే అవతరిస్తారు ఈ భౌతిక జగత్తులో. ఆ విధంగా మనం శ్రీకృష్ణ భగవాను యొక్క అవతారము చాలా దివ్యమైంది. ఎప్పుడో ఒకసారి రాజు కారాగారాన్ని దర్శించినట్లు భగవంతుడు బ్రహ్మదేవుని ఒక రోజు కాలంలో ఒక్కసారి మాత్రమే ఈ భౌతిక జగత్తులో ఆవిర్భవించి బద్ధజీవులను ఆకర్షించి తిరిగి ధర్మాన్ని స్థాపించి భగవంతుడు ధామానికి మనం తీసుకెళ్ళడానికి భగవద్ ధర్మాన్ని, అంటే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క ధర్మం ఉంటుంది. ఈ కలియుగ ధర్మం హరినామ సంకీర్తనం స్థాపన చేయడానికి శ్రీ చైతన్య మహాప్రభుగా కూడా ఆవిర్భవించారన్నమాట ఈ కలియుగంలో. ఆ విధంగా వచ్చారు. దీన్ని ప్రచారం చేయటమే భగవద్గీత యథాతథం యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్తున్నారు. ఇది భగవద్గీత ఎలా అర్థం చేసుకోవాలంటే అర్జునుడు ఎలా అయితే అర్థం చేసుకున్నారో, ప్రత్యక్షంగా అవగతం చేసుకున్నట్లు భగవంతుడు దేవాదేవుడు అని ఎట్లయితే అర్జునుడు అర్థం చేసుకున్నారో ప్రామాణిక ఆచారాల ద్వారా విని మనం కూడా ఆ విధంగా అర్థం చేసుకోవాలి. అదే మన జీవిత లక్ష్యాన్ని సిద్ధింపజేసుకోవడానికి శ్రేయదాయకము మరియు ప్రామాణికమైంది ఆ అవగాహన అని చెప్తున్నారు అన్నమాట. కాబట్టి కృష్ణ చైతన్యోద్యము మానవ సంఘంలో ఎంతో అత్యంత ప్రధానమైంది. భగవంతుడు ఎవరు, నేనెవరు, నాకు భగవంతుని గల మధ్య సంబంధం ఏంటి, నాకు కష్టాలు ఇష్టం లేదు, ఎందుకు నేను బలవంతంగా కష్టాలు అనుభవించాల్సి వస్తుంది, ఈ కష్టాల నుంచి నేను ఎలా బయటపడి శాశ్వతంగా ఆనందంగా ఉంటాను, ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానమే మన కృష్ణ చైతన్యోద్యమం అందిస్తుంది అనమాట. జీవుల యొక్క నిజస్వరూప స్థితి, జీవుల యొక్క నిజస్వరూపం ఏంటంటే భగవంతుని యొక్క శాశ్వత సేవకులుగా ఉండటమే జీవుల యొక్క నిజస్థితి, దాన్ని తెలుపుతుంది అనమాట. భగవంతుడి సేవలో లేకపోతే జీవులు మాయా సేవలో ఉండి కష్టాలు పడుతూ ఉంటారు. వాళ్ళ యొక్క నిజస్థితి ఏంటంటే, జీవుల యొక్క నిజస్థితి శాశ్వతంగా భగవత్ సేవలో నెలకొంటారు అనమాట. నేను భగవంతుని యొక్క నిత్య దాసుని. ఎప్పుడైతే నేను భగవంతుని యొక్క సేవ విడిచిపెడతానో ఈ భౌతిక జగత్తులో ప్రకృతి త్రిగుణాల ద్వారా నేను చాలా కష్టాలు పడుతున్నానని జీవుడు అర్థం చేసుకుంటారు. దానికోసమే ఈ భగవద్గీత అనేది విస్తారంగా తెలియజేయబడింది అనమాట. లేకపోతే నేను మాయను సేవిస్తూ నిరంతరం జన్మ మృత్యు చక్ర తిరగకుండా ఉండాలి అంటే ఈ సంసారంలో మళ్ళీ మళ్ళీ అనేక శరీరాలు పొందుతూ ఇక్కడే కష్టాలు పడాల్సి వస్తుందని అర్థం చేసుకోవడానికి ఈ మానవ జన్మను సద్వినియోగం చేసుకొని భగవద్గీత ద్వారా మనం తెలుసుకొని ఆచార్యుల అనుగ్రహం ద్వారా హరినామ సంకీర్తన చేస్తూ ఈ జీవితాన్ని సార్థకం చేసుకోవాలని ఈ భగవద్గీత ద్వారా మనం అర్థం చేసుకోవాలని చెప్తున్నారు ఇక్కడ ప్రభుపాదుల వారు. అందుకోసమే ఈ భగవద్గీత ప్రచారము కృష్ణ చైతన్యోద్యమంలో చాలా ముఖ్యమైంది. భగవానునికి ప్రత్యక్ష సేవను అందించుటయే జీవుని యొక్క నిజ ధర్మము అని మళ్ళీ మళ్ళీ ఇక్కడ మనకు చెప్తున్నారు, గుర్తు చేస్తున్నారు. మనం భగవంతుని యొక్క దివ్యేంద్రియాలని సంతృప్తి పరచాలి మన కార్యాల ద్వారా. మన కళ్ళు భగవంతుని దివ్యమైన రూపాన్ని చూడడానికి, మన నాలుక భగవంతుని దివ్య కథలు దివ్య నామాన్ని కీర్తించడానికి, మన చెవులు భగవంతుని యొక్క దివ్య లీలలు దివ్య కథలు దివ్యమైన నామాన్ని వినడానికి ఉపయోగించాలి. అలా మనకు భగవంతుని సమర్పించిన పువ్వులు తులసి వాసన చూసుకోవడానికి ముక్కును ఉపయోగించాలి. భగవంతుని సమర్పించిన ప్రసాదాన్ని రుచి చూచడానికి నాలుకను ఉపయోగించాలి, కీర్తించడానికి ఉపయోగించాలి. భగవత్ సేవ కోసం మన చర్మం శరీరాన్ని ఉపయోగించాలి. భగవంతుని దర్శనం కోసం పాదాలు ఉపయోగించాలి. భగవంతుని మందిరం శుభ్రం చేయడం కోసం చేతులు ఉపయోగించాలి. అలా అంటే మనం ఇంట్లో ఉన్నప్పటికీ ఇది భగవంతుని మందిరము, ఈ ఇల్లు నాది కాదు, ఇదంతా సమస్తం భగవంతునికి చెందినది, భగవత్ సేవలో నేను ఉపయోగించాలి. కాబట్టి ఈ మందిరాన్ని నేను శుభ్రం చేస్తున్నాను. అక్కడ భగవంతుని ఆరాధన జరుగుతుంది, అది మందిరం అవుతుంది అనమాట. ప్రతి ఇల్లు భగవంతుని యొక్క మందిరము, భగవంతుని యొక్క కీర్తన జరుగుతుంది, భగవంతుని యొక్క దివ్య లీలల శ్రవణం కీర్తనం
చదువుకోవడము, ఇవన్నీ కూడా దివ్యమైన కార్యాలు అయిపోతాయి. మనం చేసే కార్యాలని భగవంతుని కోసం వంట చేయడం, భగవంతునికి అర్పించడము, భగవత్ ప్రసాదాన్ని ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ ఇవ్వడము, ఆ విధంగా మనం చేసే కార్యాలన్నీ కూడా సేవ అయిపోతాయి అన్నమాట. ఇక్కడ భగవంతుని సెంటర్ పాయింట్ గా పెట్టుకుంటే ఇంట్లో. ఈ విధంగా మనం భగవద్గీత యథాతథాన్ని అధ్యయనం చేయడం ద్వారా జనులు గొప్ప లాభమును పొందగలరని నేను ఆశిస్తున్నానని శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ఎంతో వినయంతో కనీసం ఒక వ్యక్తి అయినా శ్రీకృష్ణ భగవాను శుద్ధ భక్తుడైనచో మేము మా ప్రయత్నం నందు సఫలమైనట్లుగా భావిస్తాము అని ఎంతో వినయంతో చెప్తున్నారు. కోటాను కోట్ల మందిని మార్పు తీసుకొచ్చారనమాట ప్రభుపాదుల వారు ఈ విధంగా. కానీ ఎంతో వినయంగా ఒక్కరైనా చాలు మా ప్రయత్నం సఫలమవుతుంది, ఆ విధంగా మేము చేసే ప్రయత్నం అని చెప్తున్నారు. శ్రీల ప్రభుపాదుల వారికి అన్ని మహిమలు, శ్రీల ప్రభుపాద వారికి జయము. హరే కృష్ణ. ఉపోద్ఘాతము మీ దగ్గర అందరి దగ్గర ఉందా? దేవాదేవుడు యథాతథము, భగవద్గీత యథాతథము పుస్తకం తీసి ఉపోద్ఘాతం చదవండి ఎవరైనా. మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ. మీరు ఇందాక చెప్పారు కదా మాతాజీ, జిహ్వతో కృష్ణుని కీర్తించాలి అని. క్షమించండి మాతాజీ, నేను ఒక శ్లోకం చెప్పొచ్చా దీనికి సంబంధించి? హరే ధన్యవాదాలు. చెప్పొచ్చా మాధవి? లాస్ట్ లో ఇప్పుడే. ఓకే మాతాజీ. ఈ శ్లోకము ముకుంద మాలా స్తోత్రంలోటిది మాతాజీ. కులశేఖర మహారాజు వారు రాసినది మాతాజీ. యత్కృష్ణ ప్రణిపాతధూళిధవలం తద్వర్ష్మ తద్వైశిరా స్తే నేత్రే తమసోజితే సురుచిరే యాభ్యాం హరిదృశ్యతే సా బుద్ధిర్విమలేందు శంఖధవలా యా మాధవధ్యాయిని సా జిహ్వామృతవర్షిణి ప్రతిపదం యా స్తౌతి నారాయణం. అంటే మనం భగవంతుని పాదాలకి శిరస్సును తాకించినప్పుడు ఆ పాదధూళి శిరస్సుకు తగిలినప్పుడు తెల్లగా మారుతుంది. అటువంటి శిరస్సుని గొప్ప శిరస్సు అంటారు. శిరస్సుతో భగవంతుని పాదాలకు ప్రణామం చేసినప్పుడే ఈ శిరస్సుకి సార్థకత. తర్వాత ఎప్పుడైతే మనం ఈ నేత్రాలతో భగవంతుని దివ్య మంగళ స్వరూపాన్ని చూడగలుగుతామో అప్పుడే ఈ నేత్రాలకు సార్థకత. మాధవుడిని బుద్ధితో ధ్యానించడం వలన బుద్ధి ఎంతో పవిత్రమవుతుంది. మాధవుని ధ్యానించడం ద్వారా ఏ బుద్ధి అయితే శంఖంలా తెల్లగా, చంద్రునిలా తెల్లగా, అంటే మలినం లేకుండా పవిత్రంగా ఉంటుందో ఆ బుద్ధి మంచి బుద్ధి. ఈ జిహ్వతో ప్రతి పదాన్ని భగవంతుని గురించి మాట్లాడితే ఈ జిహ్వకు సార్థకత అనేది ఈ శ్లోకం అర్థం మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్. చాలా ధన్యవాదాలు మాతాజీ. మీరు చాలా ఇన్స్పిరేషన్ ఇస్తున్నారు. మేము కూడా కొన్ని శ్లోకాలన్నా నేర్చుకొని ఆ భావాలు మేము ధ్యానం చేస్తూ ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఉండాలని మమ్మల్ని కూడా ఆశీర్వదించండి. హరే కృష్ణ. చదువుతారా మాతాజీ ఉపోద్ఘాతం ఎవరైనా? హరే కృష్ణ. మాతాజీ తొలి పలక అయిపోయిందా మాతాజీ? ఉపోద్ఘాతం మాతాజీ శ్లోకం ఉంది కదా, ఓం అజ్ఞాన మీ దగ్గర శ్లోకాలు ఉంటే శ్లోకాలు చదవండి. చెప్పండి మాతాజీ. ఉపోద్ఘాతం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. నేను అజ్ఞానమును గాఢాంధకారంలో జన్మించి తిని మరియు నా ఆధ్యాత్మిక ఆచార్యులు జ్ఞానదీపంచే నా నేత్రములను తెరిపించిరి. వారికి నా గౌరవపూర్వక ప్రణామములను అర్పింతును. శ్రీ చైతన్య మహాప్రభువు మనోభీష్టమును నెరవేర్చుట కొరకై ఈ భౌతిక జగత్తులో ప్రచార కార్యక్రమంను స్థాపించిన శ్రీల రూప గోస్వామి ప్రభుపాదుల వారు ఎప్పుడు నాకు తమ పాద పద్మముల వద్ద ఆశ్రయం ఇచ్చెదరు. ఎప్పుడు నాకు తమ పాద పద్మముల వద్ద ఆశ్రయం ఇచ్చెదరు. వందేహం శ్రీ. హరే కృష్ణ. ఇంకొకరికి అవకాశం, ఇంకొకరు చదవండి ఎవరైనా. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ.
श्रीगुरोः श्रीयुतपदकमलं श्रीगुरुं वैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सागन रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादां सहगन ललिता श्रीविशाखान्विताञ्च నా గురుదేవుని పాద పద్మాలకు సమస్త వైష్ణవుల పాదాలకు నేను గౌరవపూర్వక వందనములు సమర్పిస్తున్నాను. అగ్రజుడైన సనాతన గోస్వామితో పాటుగా శీల రూప గోస్వామి పాద పద్మాలకు, రఘునాథ దాసుకు, రఘునాథ భట్టుకు, గోపాల భట్టుకు, శ్రీల జీవ గోస్వామికి కూడా గౌరవపూర్వక వందనములు. శ్రీకృష్ణ చైతన్య మహాప్రభువుకి, నిత్యానంద ప్రభువుకు, వారితో పాటు అద్వైతాచార్యులకు, గదాధరునికి, శ్రీవాసునికి, ఇతర అనుయాయులకు నా గౌరవపూర్వక వందనములు సమర్పిస్తున్నాను. శ్రీమతి రాధారాణికి, శ్రీకృష్ణునికి, వారి సఖీజనులైన శ్రీ లలిత విశాఖలతో పాటుగా గౌరవపూర్వకంగా నమస్కరిస్తున్నాను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. ఇంకా ఎవరైనా చదవండి. హరే కృష్ణ మాతాజీ. ఈ పారాగ్రాఫ్ చదువుతుంటే ఒక చిన్న సంఘటన గుర్తొస్తుంది మాతాజీ. ఆ వారం కిందట టెంపుల్, అదే వారం కూడా కాదు, 15 రోజులు ఉంటుంది మాతాజీ. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారు టెంపుల్ కి. అంటే వారికి ఏమి తెలిసినట్లేదన్నమాట. ఎవరు ఇక్కడ శ్రీ విగ్రహాల గురించి కూడా ఏమి తెలీదు. అప్పుడు అడిగినారు. తర్వాత శ్రీ విగ్రహాల గురించి అడగడం, స్టార్టింగ్ లోనే ఆయన అడగడము కూడా, ఎవరమ్మా ఈ చైతన్య మహాప్రభు అంటే ఎవరు అన్నట్లు అడిగి, కింద ఇట్లా మనం ఇప్పుడు ఈ లైన్ లో పారాగ్రాఫ్ లో మనకు వీళ్ళందరూ వచ్చారు కదా మాతాజీ, శ్రీల రూప గోస్వామి, రఘునాథ దాస, రఘునాథ భట్ట దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా గోస్వాములు అన్ని పేర్లు వచ్చినాయి కదా మాతాజీ. ఆయన చాలా నిశ్చితంగా, అంటే వాళ్ళకి చైతన్య మహాప్రభు అంటే కూడా కింద పటాలలో ఉన్నారు కదా మాతాజీ, వారు అనుకున్నారనమాట. పైన కృష్ణుడు బలరాముడు, కింద పటాలలో ఉండే వాళ్ళే నా చైతన్య మహాప్రభు మీరు చెప్పేవాళ్ళు అంటుంటే కాదు అని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది మాతాజీ. అంటే నాకేమనిపించింది అంటే, నాకు అది తెలుసుండడము మంచిదైంది అనిపించింది మాతాజీ. ఆ పేర్లు ఆయన చాలా వివరంగా మొత్తం అక్కడ ఫోటో ఫ్రేమ్స్ లో ఉండే మహారాజుల వారు, గురువులు అందరి గురించి అడిగారు అనమాట. నాకు అదే అనిపించింది. అంటే చాలా మంది కుతూహలంగా అడుగుతుంటారు కాబట్టి ఈ పేర్లన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలని, నాకు చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా అనిపించింది మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. మనం చాలా సులభంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. గోస్వాముల్లో పెద్దవారు, జ్యేష్ఠులైన వారు శ్రీల సనాతన గోస్వామి, ఆయన తమ్ముడు శ్రీల రూప గోస్వామి వారు. రఘునాథ పేరుతో 2 పేర్లు ఉన్నాయి, శ్రీల రఘునాథ గోస్వామి, శ్రీల రఘునాథ భట్ట గోస్వామి. మళ్ళీ శ్రీల జీవ గోస్వామి, శ్రీ గోపాల భట్ట గోస్వామి. కాబట్టి చాలా సులభంగా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు అనమాట పేర్లు. చదువుతా ఉంటే వచ్చేస్తాయి. అలాగే గురు పరంపర, ఆచార్య పరంపర, అక్కడ శ్రీల జగన్నాథ దాస బాబాజీ ఉన్నారు, వారి శిష్యులు శ్రీల భక్తి వినోద ఠాకూర్లు, వారి సమకాలికులు శిష్యులు శ్రీల గౌరకిషోర దాస బాబాజీ, ఆయన శిష్యులు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు, ఆయన శిష్యులు పరమ పూజ్యశ్రీ శ్రీల ప్రభుపాదుల వారు. ఈ విధంగా మనం గురు పరంపర గురించి వాళ్ళకు తెలియజేయచ్చు అనమాట. చాలా చక్కగా చెప్పారు. పంచతత్వ గురించి, పంచతత్వ ఫోటో కూడా ఉంటుంది కాబట్టి అక్కడ శ్రీ చైతన్య మహాప్రభు గురించి, శ్రీ నిత్యానంద ప్రభు గురించి, శ్రీ అద్వైతాచార్యుల గురించి, శ్రీల గదాధర పండితులు, శ్రీవాస ఠాకూరులు, వారు పంచతత్వ. మనం అది కూడా వివరించవచ్చు అనమాట. శ్రీ చైతన్యులే స్వయం శ్రీకృష్ణ భగవానుడు, శ్రీ నిత్యానంద ప్రభు స్వయం బలరాముడు, శ్రీ అద్వైతాచార్యులు శ్రీ మహావిష్ణువు శివుని యొక్క మిలిత రూపము, శ్రీ గదాధరులు శ్రీ రాధారాణి యొక్క ప్రతిరూపము, శ్రీవాస ఠాకూరులు శ్రీ నారద మహర్షి యొక్క ప్రతిరూపము. ఆ విధంగా మనం వాళ్ళకి వివరించవచ్చు. హరే కృష్ణ. ఎవరైనా చదువుతారా? నెక్స్ట్ శ్లోకం చెప్పి భావం చెప్పండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి. హే కృష్ణ కరుణా సింధో దీన బంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. ఓ కృష్ణ, నీవు దీనులకు మిత్రుడవు, సృష్టికి మూల కారణుడవు. నీవు గోపికలకు స్వామివి, రాధారాణికి ప్రియుడవు. నీకు నా గౌరవపూర్వక వందనములు. హరి గోల్. ఇంకా చాలా ఎవరైనా హరే ఓకే కృష్ణ. మాతాజీ. అందరికి అవకాశం ఇవ్వాలి. చదవండి మాతాజీ, అందరు ప్రభువులు కానీ ఎవరైనా.
నెక్స్ట్ శ్లోకం భావం చెప్పండి. హరే కృష్ణ. హరే కృష్ణ. పర్వాలేదు, మీకు వచ్చిన వరకే చెప్పండి. ఇక్కడ ఎవరు కొత్త వాళ్ళు లేరు, మనం అందరం నేర్చుకుంటున్న వాళ్ళమే కాబట్టి ధైర్యంగా చెప్పండి. ప్రతి ఒక్కరు అన్మ్యూట్ చేసుకొని పాల్గొనడానికి ప్రయత్నించండి. హరే కృష్ణ. మాతాజీ. హరే కృష్ణ. తత్వకాంచన గౌరాంగే రాధే వృందావనేశ్వరి వృషభానుస్తుతే దేవి ప్రణమామి హరిప్రియే. తత్వకాంచనము వంటి దేహ ఛాయ కలిగినట్టి బృందావనమునకు రాణి అయినట్టి రాధారాణికి నా ప్రణామములు. నీవు వృషభాను మహారాజునకు పుత్రికవు మరియు కృష్ణ భగవానునకు మిక్కిలి ప్రియమైన దానవు. హరే హరే కృష్ణ. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇంకెవరైనా చదవండి. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ నేను చదివాను మాతాజీ. చదవండి మాతాజీ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యః చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. భగవద్భక్తుల వైష్ణవులందరికీ నా గౌరవపూర్వక ప్రణామములను సమర్పించును. కల్పవృక్షంలోనే అందరి ఆంక్షలను వారు నెరవేర్చగలరు. వారు పంచ జీవుల పట్ల పరమదయాన్ని కలిగి ఉండరు. హరే కృష్ణ. ధన్యవాదాలు. ఇంకెవరైనా చెప్పండి. చివరి శ్లోకాలు 2 మహామంత్రం. హరే చెప్పండి. హరే కృష్ణ. మైక్ అన్మ్యూట్ చేసుకొని హరే నెక్స్ట్ కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామములు మాతాజీ. చెప్పండి. హరే కృష్ణ మహామంత్రం కదా మాతాజీ. పంచతత్వ మంత్రం వస్తుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. పంచతత్వ మంత్రం భావం ఉంది మాతాజీ. మాతాజీ. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద, శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వాంఛాకల్పతరుభ్య అది కూడా చెప్పాలా మాతాజీ? హరే కృష్ణ. ధన్యవాదాలు. మీ దగ్గర పుస్తకం లేదా? ధన్యవాదాలు మాతాజీ. పుస్తకంలో పంచతత్వ మహామంత్రానికి భావం కూడా ఉంది, చూసి చదువుతారా? ఒక్క నిమిషం. మనం ఎప్పటికీ హరే కృష్ణ మహామంత్ర కీర్తన కానీ జపం కానీ స్టార్ట్ చేసినప్పుడు పంచతత్వ మహామంత్రం చెప్పుకొని చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు, అద్వైతాచార్య, గదాధర, శ్రీవాస ఠాకూర్ మరియు గౌరవ భక్త బృందానికి అంతటికీ ప్రణామాలు చేసుకొని వారి ఆశీర్వాదంతో మనం హరే కృష్ణ మహామంత్రం కీర్తన చేయడం, జపం చేయడం ప్రారంభించాలి. హరే కృష్ణ. చెప్పండి మాతాజీ. పేజీ నంబర్ ఎంత మాతాజీ? మా పుస్తకంలో 10 మాతాజీ. ఉపోద్ఘాతంలో చివరి శ్లోకం. ఉపోద్ఘాతంలో ఫస్ట్ పేజీలో, సెకండ్ పేజీ. ఉపోద్ఘాతంలో శ్లోకాలతో స్టార్ట్ అయింది కదా. ఓం అజ్ఞాన తిమిరాంధస్య. క్షమించండి మాతాజీ, నాకు దొరకట్లేదు మాతాజీ. ఓకే మాతాజీ, నేను చదువుతాను. శ్రీకృష్ణ చైతన్యులకు, నిత్యానంద ప్రభువునకు, శ్రీ అద్వైతాచార్యునకు, గదాధరునకు, శ్రీవాసునకు, భక్తి మార్గమునందు గల ఇతరులందరికీ నా గౌరవపూర్వక ప్రణామములు అర్పిస్తున్నాను. తర్వాత హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మహామంత్రం ఉందన్నమాట. తర్వాత ఎవరైనా చదువుతారా? నెక్స్ట్ పారాగ్రాఫ్. చదివిన వాళ్ళైనా సరే చదవండి.
హరే కృష్ణ మాతాజీ, నేను చదవనా మాతాజీ? ఒక నిమిషం మాతాజీ, సమయం అవుతుంది. చదవండి మాతాజీ, ఒక పారాగ్రాఫ్ చదవడానికి సమయం ఉంది, చదవండి. హరే కృష్ణ మాతాజీ. భగవద్గీత గీతోపనిషత్తుగా కూడా మిక్కిలి ప్రసిద్ధము. వేద విజ్ఞాన సారమే ఈ భగవద్గీత. వేద సాహిత్యంలోని మిక్కిలి ప్రధాన ఉపనిషత్తులలో ఇది ఒకటి. ఆంగ్లంలో భగవద్గీతకు అనేక వ్యాఖ్యానములు కలవు. అయినను మరొక వ్యాఖ్యానమునకు అవసరమేమీ కలదని ఎవరైనాను ప్రశ్నించవచ్చును. ఈ ప్రస్తుత సంపుటము అవసరమును ఈ క్రింది విధముగా వివరించవచ్చును. ఇటీవల ఒక అమెరికా మహిళ నన్ను తన కొరకు ఒక మంచి భగవద్గీత ఆంగ్లానువాదమును సూచించమని కోరెను. ఆంగ్ల భాషలో భగవద్గీత సంపుటములు అనేకము అమెరికాలో లభిస్తున్నప్పటికీ నేను దేనిని కూడా ఖచ్చితంగా ప్రామాణికమని సూచించుటకు వీలు లేకపోయెను. అమెరికాలోనే కాకుండా భారతదేశంలో కూడా పరిస్థితి ఆ విధముగానే ఉండెను. ఎందుకనగా దాదాపు అన్ని వ్యాఖ్యానపు వ్యాఖ్యాతలు భగవద్గీత అంతరార్థమును యథాతథముగా అందించకుండా కేవలం తమ సొంత అభిప్రాయాలను మాత్రమే వ్యక్తపరిచిరి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇప్పుడు ప్రభుపాదుల వారు చెప్తున్నారు, ఇందాక చెప్పుకున్నాం కదా, అన్ని దుర్వాఖ్యానాలతో ఉన్నాయి, యథాతథంగా అందించలేదు కాబట్టి మేము భగవద్గీత యథాతథాన్ని ఎటువంటి మార్పులు చేర్పులు చేయకుండా అందించడానికి ప్రయత్నం చేశానని చెప్పారు. అదే ఇక్కడ మనకు తెలియజేశారనమాట. చాలా వ్యాఖ్యానాలతో ఉన్నాయి, అవన్నీ ప్రామాణికం కాదు కాబట్టి నేను మళ్ళీ యథాతథంగా మార్పులు చేర్పులు లేకుండా ఇచ్చానని చెప్తున్నాను. ఇంకా నెక్స్ట్ పారాగ్రాఫ్ కూడా చదువుతారా ఎవరైనా? ఎందుకు మనం సమయపాలన పాటిస్తున్నాము, మళ్ళీ దీర్ఘకాలం మనం కొనసాగాలి కదా భగవద్గీత చదవడము. మిగతా వాళ్ళకి పనులు ఉంటాయి, మళ్ళీ నైవేద్యం చేసే సేవలు అట్లా ఉంటాయి కాబట్టి 11కు మనం ముగిస్తాం. 10:30 నుంచి 11:30 వరకు 1 గంట సమయం కేటాయిస్తున్నాము. కాబట్టి మనం సమయపాలన పాటించడం కూడా ముఖ్యము. అందరికీ సేవలు ఉంటాయి కాబట్టి. చాలా ధన్యవాదాలు, మీ అందరూ భగవద్గీత యథాతథం చదవడానికి మీ సమయాన్ని కేటాయిస్తున్నారు. హరే కృష్ణ. ఏమైనా ఇప్పుడు చదివిన వాటిలో సందేహాలు ఉన్నా, మీరు ఏదైనా అభిప్రాయాలు చెప్పాలనుకున్నా చెప్పండి. సమయ మార్పు గురించి కూడా ఏమైనా మీకు అభ్యంతరం ఉంటే చెప్పచ్చు. అంటే ఈ సమయం మాకు అనుకూలం కాదు, ఇంకో సమయం అని. ఎందుకంటే మళ్ళీ 1:30కు మనం చైతన్య చరితామృతం చదువుకుంటాము, రాత్రి నామామృతం క్లాస్ ఉంటుంది. సాయంత్రం కూడా అందరూ ఇంట్లో గోలోక గృహం ప్రాజెక్టు హరినామ సంకీర్తనం భజన చేస్తున్నారు కాబట్టి ఉదయం 8:10 నుంచి 9:10 వరకు మనకు భాగవతం క్లాస్ ఉంటుంది. కాబట్టి ఈ సమయాన్ని ఎంచుకోవడం జరిగింది. మీకేమైనా దీని గురించి అభిప్రాయం ఉంటే చెప్పండి. హరే కృష్ణ. అందరికీ ఈ సమయం అనుకూలమేనా అండి? 10:30 నుంచి 11:30 వరకు. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ నాకైతే మాతాజీ. ఓకే మాతాజీ. అనుకూలమే మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. మాకు ధన్యవాదాలు కూడా ఈ టైం అనుకూలం మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకా ఇప్పుడు చెప్పుకున్న క్లాస్ లో ఏమైనా సందేహాలు లేదా మీ అభిప్రాయాలు చెప్తారా? ఎవరికి ఎటువంటి సందేహాలు లేకపోతే క్లాస్ ముగిద్దామండి. మీ అభిప్రాయాలు ఉన్నా కూడా మీరు తెలియజేయచ్చు. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ. క్లోజ్ చేస్తున్నాను. హరే కృష్ణ. కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం మాతాజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ.